తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయడంపై ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు ఇబ్బందిగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. సకల జోన్ల సర్వే చేసిన గత ప్రభుత్వం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పొందుపరచడానికి తెలంగాణ నుండి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారన్నారు. కులగణన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్ని సమస్యలున్నా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అద్దంకి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వే విజయవంతమై ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డ్ చేయించుకున్నప్పటికీ కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా, పబ్లిక్ డొమైన్ లేకపోగా ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద. ఈరోజు 3 నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాన్ని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిన పరిస్థితి. అది తట్టుకోలేక మేము బీసీల కోసం మేము చేసే అంశంలో మేము వెనుకబడిపోయినామని చెప్పి ఒక ఆతృతతో చేస్తున్న ప్రకటనలు వాళ్ళను ఏ విధంగా దిగజారుస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రేపు 42% రిజర్వేషన్స్ కూడా బీసీలకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఈ మధ్యనే ఈశ్వరయ్య గారు కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది.